ഇൻസ്റ്റഗ്രാം റീൽസിലൂടെ സ്വകാര്യ സ്കൂളിനെ പ്രൊമോട്ട് ചെയ്തു എന്നാരോപിച്ച് സസ്പെൻഷനിലായ സർക്കാർ സ്കൂൾ അധ്യാപിക ഒടുവിൽ ജോലി രാജിവെച്ചു. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించాను. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. నా ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే. అపాయింట్మెంట్ కలవడానికి రోజంతా వెయిట్ చేయించారు. నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకు దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. ఆ రోజు నేను వెయిట్ చేసి ఆమె కోసము ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా. నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నారు. నన్ను అనొచ్చు, మీరు అనొచ్చు, ట్రోలింగ్స్కి భయపడి, దానికి భయపడి, దీనికి భయపడి, నీవంటే నీకు తెలీదా, నువ్వెందుకు ఇంత కష్టపడి చేసిన ఉద్యోగాన్ని, సంపాదించిన ఉద్యోగాన్ని ఎందుకు నువ్వు వదులుకుంటున్నావని అనొచ్చు నన్ను. కానీ మీరు ఈజీగా మనుషుల్ని జడ్జ్ చేసేస్తారు, నిందలేసేస్తారు. మీ యొక్క టీఆర్పీ రేటింగ్ కోసం మనిషి గుండెలతో ఆడుకోవద్దు, గుండెల మీద తన్నొద్దండి. ఎందుకంటే కష్టపడే టీచర్లు కూడా ఉంటారు నా అలాగా. ఒక్కసారి వచ్చి మీరు మా స్కూల్లో అడగండి, పేరెంట్స్ మీటింగ్లో వచ్చి పేరెంట్స్ ఒకసారి అడగండి వచ్చి, తప్పకుండా. ఎందుకంటే నేను ఆర్పీగా కూడా వర్క్ చేశాను, డిఆర్పీగా కూడా వర్క్ చేశాను. మంచి కమెండేషన్స్ ఉన్నాయి, నాకు అప్రిషియేషన్స్ ఉన్నాయి టీచర్ కమ్యూనిటీ నుంచి. ఇన్ని నిందలేసిన తర్వాత కూడా ఇంకా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేను న్యాయం చేయలేనేమో అనే ఆ ఫీలింగ్ తోటి నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను. నాకున్నటువంటి కొంచెం జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. నలుగురికి ఆ ജ്ഞാനാన్ని പഞ്ചാലനുకుంటున్నాను. మీ സപ്പോർട്ട് എപ്പോഴും കോർకుంటాను. തെലങ്കാനയിലെ ഖമ്മം ജില്ലയിലുള്ള മാമില്ലഗുഡം ഹൈസ്കൂളിലെ ഇംഗ്ലീഷ് അസിസ്റ്റന്റ് ടീച്ചറായ ഫുക്കിയ ഗൗതമിയാണ് ഉന്നത ഉദ്യോഗസ്ഥരുടെ മാനസിക പീഡനത്തെ തുടർന്ന് രാജിവെച്ചത്. ഇൻസ്റ്റഗ്രാമിൽ 3,28,000-ഓളം ഫോളോവേഴ്സ് ഉള്ള വ്യക്തിയാണ് ഗൗതമി. കഴിഞ്ഞ ജനുവരിയിലാണ് ഈ വിവാദങ്ങളുടെ തുടക്കം. ഒരു സർക്കാർ അധ്യാപികയായിട്ടും തൻ്റെ ഇൻസ്റ്റഗ്രാം അക്കൗണ്ടിലൂടെ ഒരു സ്വകാര്യ സ്കൂളിൻ്റെ അഡ്മിഷൻ പ്രൊമോട്ട് ചെയ്തുവെന്നും ഔദ്യോഗിക ചുമതലകളിൽ വീഴ്ച വരുത്തിയെന്നും ആരോപിച്ച് വിദ്യാഭ്യാസ വകുപ്പ് ഗൗതമിയെ സസ്പെൻഡ് ചെയ്തിരുന്നു. എന്നാൽ വിവാദമായ ആ റീൽ താൻ സ്കൂൾ സമയത്തല്ല മറിച്ച് വീട്ടിൽ വെച്ചാണ് ചിത്രീകരിച്ചതെന്നും തൻ്റെ അധ്യാപന ചുമതലകളിൽ യാതൊരു വീഴ്ചയും വരുത്തിയിട്ടില്ലെന്നുമാണ് ഗൗതമി പറയുന്നത്. സസ്പെൻഷന് ശേഷം തിരികെ ജോലിയിൽ പ്രവേശിക്കാൻ അപേക്ഷ നൽകിയപ്പോൾ ജില്ലാ വിദ്യാഭ്യാസ ഓഫീസറിൽ നിന്ന് കടുത്ത മാനസിക പീഡനവും അപമാനവുമാണ് നേരിടേണ്ടി വന്നതെന്ന് അവർ ആരോപിക്കുന്നു. തന്നെ കാണാൻ കൂട്ടാക്കാതെ മണിക്കൂറുകളോളം കാത്തു നിർത്തിയ ഉദ്യോഗസ്ഥൻ പിന്നീട് വളരെ മോശമായാണ് പെരുമാറിയതെന്നും ഗൗതമി സമൂഹ മാധ്യമങ്ങളിൽ പങ്കുവച്ച വൈകാരികമായ വീഡിയോയിൽ വ്യക്തമാക്കുന്നു. സാമ്പത്തികമായി പിന്നോക്കം നിൽക്കുന്ന ഒരു ആദിവാസി കുടുംബത്തിൽ നിന്ന് മാതാപിതാക്കളുടെ കഠിനാധ്വാനം കൊണ്ടാണ് താൻ ഈ ജോലിയിൽ എത്തിയതെന്നും കഴിഞ്ഞ 12 വർഷമായി തികഞ്ഞ ആത്മാർത്ഥതയോടെയാണ് കുട്ടികളെ പഠിപ്പിക്കുന്നതെന്നും അവർ പറഞ്ഞു. വിദ്യാഭ്യാസ വകുപ്പ് ഉദ്യോഗസ്ഥരുടെ ഭാഗത്തു നിന്നുള്ള നിരന്തരമായ സമ്മർദ്ദവും സമൂഹ മാധ്യമങ്ങളിലെ ക്രൂരമായ സൈബർ ആക്രമണവും സഹിക്കാൻ കഴിയാതെ വന്നതോടെയാണ് ഈ തീരുമാനത്തിലേക്ക് എത്തിയത്. കഠിനാധ്വാനികളും സത്യസന്ധരുമായ അധ്യാപകർക്ക് ഈ സിസ്റ്റത്തിൽ യാതൊരു സ്ഥാനവുമില്ലെന്ന് വ്യക്തമാക്കിക്കൊണ്ടാണ് ഗൗതമി തന്റെ രാജി പ്രഖ്യാപിച്ചിരിക്കുന്നത്. ന്യൂസ് ഡെസ്ക് കൊട്ടാരക്കര മീഡിയ.